ఈ బ్యాగ్ వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ మరీ పీక్స్ కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ రోజు మనకు బ్యాగ్ ఇంకా బైసెప్ వర్కౌట్ అయితే ఉందన్నమాట. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయా. సో ఈ రోజు మన ప్రీ వర్కౌట్ మీల్ 3 హోల్ ఎగ్స్ ఇంకా చియా సీడ్స్ అయితే తీసుకున్నాం. ప్రీ వర్కౌట్ అవగానే జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. జిమ్ లో ఎంటర్ అవ్వగానే నేను ఎలాగో వీడియో తీస్తాను వీళ్ళు ముందే షూట్ ప్లాన్ చేసేసారు. సో ఈ రోజు ఉండేవే గానీ వాటిల్లో వన్స్ కు ప్రీ వర్కౌట్ వేసుకున్నాం. ఈ రోజు మన ప్రీ వర్కౌట్ చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది మామ. అంతే స్ట్రాంగ్ గా మన బాడీకి వార్మప్ ఇంకా స్ట్రెచింగ్ అయితే ఇచ్చేసా. సో మన లాట్స్ కి వార్మప్ సైడ్ గా పుల్ అప్స్ అయితే కొట్టేసా. సో మన బ్యాక్ ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అనమాట. బ్యాక్ వర్కౌట్ అనగానే అందరు చేసే మేజర్ మిస్టేక్ బైసెప్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ కి వెయిట్ వేసి పుల్ చేస్తారు. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ రోయింగ్. వీక్ మొత్తంలో నా ఫుల్ బాడీ 2 టైమ్స్ అయితే ట్రైన్ చేస్తా. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్మిత్ బ్రెండెడ్ రోయింగ్. గట్టిగా స్టిల్ ఫెయిల్యూర్ అయితే హిట్ చేస్తామా. అలా వాటర్ తాగుతూ కొంచెం సేపు షో చేసి పర్ఫామ్ చేసిన 3 సెట్స్ కి మన బ్యాక్ పంప్ అయితే ర్యాంప్ వచ్చేసింది. ఒక ఆడపిల్లకు కూడా ఇంత సన్నటి నడుము ఉండదేమో. సో అలా మన లాస్ట్ బ్యాక్ వేరియేషన్ వచ్చేసి స్ట్రేట్ అండ్ రోప్ పుల్ ఓవర్ అయితే పర్ఫామ్ చేసి బ్యాక్ వర్కౌట్ అయిపోయే వరకు మనకు సైడ్ నుంచి వింగ్స్ అయితే వచ్చేసాయి మామ. మన ఫస్ట్ బైసెప్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ కర్ల్ అయితే పర్ఫామ్. ఈ వేరియేషన్ మన బైసెప్ లో ఉన్న లాంగ్ హెడ్ ఇంకా షార్ట్ హెడ్ ని రెండింటిని కవర్ చేస్తుంది. అలా మన లాస్ట్ బైసెప్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్ పర్ఫామ్ చేసా. ఈ పంపుకు నా బైసెప్ చినిగిపోయేలా ఉంది. ఇది నా బాడీ ఫ్రంట్ కండిషన్. ఈ క్లిప్ స్పెషల్ గా మీకోసమే. వర్కౌట్ అయ్యాక మన బ్యాక్ కండిషన్ ఇలా ఉంది మామ. నా బ్రాడ్ బ్యాక్ కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్ లో ఇచ్చేసేయండి మామ. వర్కౌట్ అయ్యాక క్లిప్ తీయడం మర్చిపోయి హాఫ్ పైగానే వే ప్రోటీన్ వేసేసి మిగిలిన వే ప్రోటీన్ తో ఈ క్లిప్. ఇంతకు మించి సిగ్గు నా లైఫ్ లో నేను ఎప్పుడూ చూడలేదు. సో అలా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టు మామ. లవ్ యూ ఆల్. బై గైస్.